హలో ఎవ్రీవన్ అండ్ గుడ్ మార్నింగ్. లాస్ట్ లెసన్లో మనం అసలు ఈ సీక్వెన్స్ అంటే ఏంటి, సీక్వెన్స్ సెట్టింగ్స్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి అండ్ సీక్వెన్స్ మనకి ఎలా క్రియేట్ అవుతుందో కంప్లీట్గా మనం లాస్ట్ లెసన్లో అయితే నేర్చుకున్నాం. వన్స్ మనకి సీక్వెన్స్ క్రియేట్ అవ్వగానే మన టైమ్ లైన్ ప్యానల్ కంప్లీట్గా ఈ విధంగా చేంజ్ అయితే అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఆప్షన్స్ అయితే మనకి ఎనేబుల్ అయ్యాయి. వీటన్నిటిని డీప్గా డైవ్ చేసి డిస్కస్ అయితే చేద్దాం. టైమ్ లైన్ ప్యానల్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే సీక్వెన్స్ నేమ్. ప్రెజెంట్ మీరు ఏదైతే సెట్టింగ్స్ని చూస్ చేసుకొని సీక్వెన్స్ని క్రియేట్ చేశారో ఆ సీక్వెన్స్ నేమ్ కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇదే విధంగా ఈ టైమ్ లైన్ ప్యానల్లో కంప్లీట్గా మీరు ఎన్ని సీక్వెన్సెస్ కావాలన్నా అన్ని సీక్వెన్సెస్ని మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ సీక్వెన్స్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ టైం కనిపిస్తుంది కదా, ఈ టైం అండ్ అదే విధంగా ఇక్కడ మీకు టైమ్స్ కనిపిస్తున్నాయి కదా, అది అండ్ ఇంకోటి చూపిస్తాను. ఇది ఈ మూడు కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇక్కడ బ్లూ కలర్లో స్ట్రింగ్లా కనిపిస్తుంది కదా, దీన్ని మనం ప్లే హెడ్ అని పిలుస్తాము. అండ్ ఇది వచ్చేసరికి టైం లైన్ అనమాట. ఇక్కడ మనం ఈ ప్లే హెడ్ని మూవ్ చేస్తుంటే ఇక్కడ మనకి టైం చేంజ్ అవుతుంది చూడండి, ఈ విధంగా అనమాట. ఈ ప్లే హెడ్ని తీసుకెళ్ళి ఎక్కడైనా స్టాప్ చేసినట్లయితే కరెక్ట్ ఆ పాయింట్లో టైం ఇండికేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ మూడు ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. మీరు కావాలంటే మాన్యువల్గా ప్లే హెడ్ని ఇక్కడ టైం ఇండికేటర్స్ ద్వారా మూవ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ టైం లైన్లో 2 సెక్షన్స్ అయితే డివైడ్ అయినాయి, వీడియో సెక్షన్ అండ్ అదేవిధంగా ఆడియో సెక్షన్. వీడియో సెక్షన్లో వీడియో ట్రాక్స్ ఉంటాయి, ఆడియో సెక్షన్లో ఆడియో ట్రాక్స్ ఉంటాయి. వీడియోస్ని మనం వీడియో ట్రాక్స్లోను అండ్ అదేవిధంగా ఆడియోస్ని మనం ఆడియో ట్రాక్స్లోను ప్లేస్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక ఆడియోని తీసుకుంటున్నాను. దీన్ని డ్రాగ్ చేసుకొని మనం టైం లైన్లో ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఈ ట్రాక్లో మనం రిలీజ్ అయితే చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే మీకు అడిషనల్గా ఇంకేమైనా ట్రాక్స్ కావాలనుకున్నట్లయితే జస్ట్ దీన్ని కొంచెం కిందకి డ్రాగ్ చేసినట్లయితే ఈ ఎంటీ స్పేస్లో అలైన్ అవుతుంది. ఇక్కడ కనుక మీరు రిలీజ్ చేస్తే ట్రాక్ 4 కూడా క్రియేట్ అయ్యి ఆ ట్రాక్ 4లో మనకి ఆడియో అయితే ప్లేస్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏ టైమ్ జోన్లో అయినా ఈ ఆడియో క్లిప్ని మీరు రిలీజ్ చేసుకోవచ్చు. కానీ నేను ఆడియో ట్రాక్ 1లో స్టార్టింగ్లో ప్లేస్ చేసుకొని రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదే విధంగా మీరు కనుక వీడియోస్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే మీ వీడియోస్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకొని ఇలా వీడియో ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3, ట్రాక్ 4 ఇలా మీకు నచ్చిన ట్రాక్స్లో ప్లేస్ చేసుకోవచ్చు, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇదే విధంగా మీరు వీడియో 2ని తీసుకొచ్చి దాని పక్కన ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన విధంగా నెంబర్ ఆఫ్ వీడియోస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను వీటిని రిమూవ్ చేసేస్తున్నాను. సెలెక్ట్ అండ్ డిలీట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి లాక్ సింబల్. ఈ లాక్ని మనం టాగుల్ ట్రాక్ లాక్ అంటాము. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే కంప్లీట్గా ఈ ట్రాక్ మొత్తాన్ని లాక్ చేసేసుకోవాలంటే యూజ్ అవుతుంది. ఈ ట్రాక్లో ఎటువంటి చేంజెస్ చేయకూడదు అనుకున్నప్పుడు ఈ ట్రాక్ని మనం లాక్ చేసేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వీడియో ట్రాక్ 1లో ఈ వీడియో ఉంది కదా, సో నేను తీసుకెళ్ళి ఇలా జరుపుకుంటాను అనుకుంటా. సో ఇలా నేను జరుపుకున్నాను ఎందుకంటే ఇది అన్లాక్లో ఉంది కాబట్టి. లేదు ఇది లాక్ అయి ఉందనుకోండి, దీన్ని క్లిక్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇక్కడ మనం ఎటువంటి చేంజెస్ చేయలేం. జస్ట్ ఈ ట్రాక్లో, మిగతా ట్రాక్స్ అన్నీ కూడా అన్లాక్లో ఉన్నాయి కాబట్టి అక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చు, కానీ లాక్లో ఉన్న ట్రాక్స్ని మనం ఎటువంటి చేంజ్ అయితే చేయలేం. నెక్స్ట్ మనకి ఇక్కడ బ్లూ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, V1, V2, V3 ఇలా మనకి బ్లూ కలర్ హైలైట్ అయి ఉన్నాయి కదా. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుంటున్నాను, Ctrl+C. కాపీ చేసుకున్న తర్వాత మనకి ప్లే హెడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కనుక నేను Ctrl+V కొట్టినట్లయితే ఇక్కడ మనకి పేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే డిఫాల్ట్గా ఫస్ట్ ట్రాక్ కాబట్టి. ఇన్ కేస్ నేను ఇది ఆఫ్ చేశాను అనుకోండి, నెక్స్ట్ మనకి ట్రాక్ ఏం తీసుకుందంటే V2. ఇప్పుడు నేను Ctrl+V కొట్టాను అనుకోండి, వీడియో ట్రాక్ 1 మీద కాకుండా వీడియో ట్రాక్ 2 మీద ప్లేస్ అవుతుంది, ఎందుకంటే ఇది మనకి డిసేబుల్ అయింది కాబట్టి. ఇన్ కేస్ మనం ఇప్పుడు దీన్ని టర్న్ ఆన్ చేసుకొని ఇప్పుడు నేను Ctrl+V కొట్టానంటే ఆటోమేటిక్గా మనకి ట్రాక్ 1లో ప్లేస్ అయింది. క్లియర్గా చెప్పాలంటే ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఆ ట్రాక్ యాక్టివ్లో ఉందా లేదా అని ఇండికేటర్ అనమాట. ఇన్ కేస్ ఇది మనం టర్న్ ఆఫ్ చేస్తే ఆ ట్రాక్ అంతా యాక్టివ్లో లేదు అని అర్థం. అండ్ అదేవిధంగా ట్రాక్ని క్లిక్ చేసి బ్లూ కలర్గా కన్వర్ట్ అయినట్లయితే ట్రాక్ యాక్టివ్లో ఉందని అర్థం. అండ్ మళ్ళీ మనం ఆ ట్రాక్ని యాక్టివ్లోకి తేవాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఆ ట్రాక్ మనకి యాక్టివ్లోకి వస్తుంది. సో ప్రెజెంట్ ఈ 2 క్లిప్స్ మనకు అవసరం లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ఐకాన్. దీన్ని మనం టాగుల్ సింక్ లాక్ అని అంటాము. ఈ 2 కూడా ఒకటే పని చేస్తే కానీ 2 విధాలుగా యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోని డ్రాగ్ చేసుకొని వీడియో ట్రాక్ 2 మీద ఇలా ప్లేస్ చేసినట్లయితే ఈ వీడియోకి పైన ప్లేస్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను అండ్ మళ్ళీ అదే వీడియోని తీసుకొచ్చి డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఇలా తెచ్చాను. ఇప్పుడు ప్లేస్ చేసే కన్నా ముందు కంట్రోల్ పట్టుకుంటున్నాను. కంట్రోల్ పట్టుకున్నట్లయితే మనకి చిన్న చిన్న యారోస్ క్రియేట్ అయినాయి చూసారా. ఇప్పుడు నేను రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ ఉండాల్సిన మీడియాని మొత్తం వెనక్కి పుష్ చేసేసింది. ఇక్కడ మనకి ఓన్లీ వీడియో మాత్రమే పుష్ అవ్వలేదు,
దాని కింద ఉన్న ఆడియో కూడా పుష్ అయిపోయింది. దానివల్ల మనకి కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ అవుతుంది. సో నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో మూవ్ అయినా పర్లేదు, కానీ దానికి సింక్ అయిన ఆడియో మాత్రం పుష్ అవ్వకూడదు అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను మళ్ళీ కంట్రోల్ Z కొడుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఆడియోకి ఉన్న టాగుల్ సింక్ లాక్ని ఎనేబుల్ చేస్తున్నా. ఎనేబుల్ చేయగానే అది క్రాస్ మార్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చి వీడియోని ఇక్కడ ప్లే చేసి కంట్రోల్ పట్టుకొని రిలీజ్ చేస్తున్నా. ఇందాక మనకి సింక్ లాక్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు ఇక్కడ ఉండాల్సిన ఆడియో ట్రాక్ కూడా పక్కకి మూవ్ అయిపోయింది. కానీ నేను లాక్ని ఎనేబుల్ చేశాను కాబట్టి ఇది మొత్తం లాక్ అయిపోయింది. సింకింగ్లో మనకి ఎటువంటి మూవ్ అయితే అవ్వలేదు. మీకు ఎగ్జాంపుల్గా ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను లాక్ ఆఫ్ చేసేస్తున్నాను. డ్రాగ్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని రిలీజ్ చేస్తున్నాను. ఇక్కడ ఉండాల్సిన మ్యూజిక్ కూడా పక్కకి వెళ్ళిపోయింది. సో ఇది నాకు మూవ్ అవ్వకూడదు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇది ఆన్ చేసుకుంటున్నాను, డ్రాగ్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని రిలీజ్ చేస్తున్నాను. ఇది మూవ్ అయింది కానీ దాని కిందది మూవ్ అవ్వాల. ఎందుకు? ఈ టాగుల్ సింక్ లాక్ అనేది ఆన్లో ఉంది కాబట్టి. ఇదే విధంగా వీడియో ట్రాక్స్ కూడా వర్తిస్తాయి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఐ సింబల్. దీన్ని మనం టాగుల్ ట్రాక్ అవుట్పుట్ అని పిలుస్తాము. మన ప్లే హెడ్ ఎక్కడైతే ఉంటుందో ఎగ్జాక్ట్ ఫ్రేమ్ మనకి ఇక్కడ ప్రోగ్రామ్ ప్యానెల్లో చూపిస్తుంది. ఇన్ కేస్ నేను ఇంకొక వీడియోని తీసుకొచ్చి దానిపైన ప్లేస్ చేశాను అనుకోండి, టాప్లో ఉన్నది చూపిస్తుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకుంటున్నాను అండ్ దట్స్ ఇట్. ఈ ప్లే హెడ్ మీద ఏదైతే టాప్ క్లిప్ ఉంటుందో అక్కడ ఉన్న ఎగ్జాక్ట్ ఫ్రేమ్ మనకి ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్లో చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని డిసేబుల్ చేస్తాను. డిసేబుల్ చేసిన వెంటనే ఈ ట్రాక్ మొత్తం డిసేబుల్ అయిపోతుంది. దాని నెక్స్ట్ ఏముంది, వీడియో ట్రాక్ 2. దీనిలో మనకి ఈ ఐ సింబల్ ఎనేబుల్ అయింది కాబట్టి దీంట్లో ఉన్న ఫ్రేమ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా దీన్ని కూడా డిసేబుల్ చేసేసాను అనుకోండి, దీనిలో ఉన్న ఫ్రేమ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో బేసికలీ ఈ ఐ సింబల్ ఎందుకు యూజ్ అవుతుందంటే విజువల్గా ఈ ట్రాక్ని ఎనేబుల్ చేయడానికి కానీ డిసేబుల్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఆడియో ట్రాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఎం సింబల్. ఈ ఎం సింబల్ని మనం మ్యూట్ అని పిలుస్తాము. ఇప్పుడు నేను ఒకసారి ఈ వీడియోని ప్లే చేస్తాను, వినండి. ఇప్పుడు మీరు క్లియర్గా ఈ వాయిస్ని వినగలుగుతున్నారు. ఇన్ కేస్ నేను ఎంని క్లిక్ చేసినట్లయితే ఈ ఆడియో ట్రాక్ మొత్తం మ్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లే చేస్తాను, వినండి. ఇక్కడ మనకి ప్లే హెడ్ మూవ్ అవుతుంది, మనకి ఆడియో అయితే వినిపించట్లేదు. ఇప్పుడు వెంటనే నేను ఆన్ చేస్తాను చూడండి. మళ్ళీ ఆఫ్ చేసేసాను. సో ఈ విధంగా మనం మ్యూట్ సింబల్ని అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్ సింబల్. దీని అర్థం సోలో ట్రాక్. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఆడియో ఫైల్ కాకుండా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆడియో ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి కంప్లీట్గా 4 ఆడియో ట్రాక్స్లోనూ ఆడియో అయితే ఉంది, కానీ మనకి ఓన్లీ సెకండ్ది మాత్రమే వినాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ట్రాక్స్ అన్నీ కూడా మ్యూట్లో లేకపోయినా ఈ ఎస్ అనేది ఎనేబుల్లో ఉంది కాబట్టి ఈ సెకండ్ ట్రాక్ ఆడియో మాత్రమే ప్లే అవుతుంది. నేను మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇది నేను ఇప్పుడు కనుక డిసేబుల్ చేసినట్లయితే ఈ ఆడియోస్ అన్నీ కలిసి చాలా లౌడ్ నాయిస్ అయితే వస్తుంది. సో దానికి కూడా నేను ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి చూపిస్తాను. టర్న్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మీరు కొంచెం సౌండ్ని తగ్గించుకోండి, ఎందుకంటే 4 ట్రాక్స్ ఒకేసారి ప్లే అవుతున్నాయి కాబట్టి ఆడియో లెవెల్స్ చాలా హైగా వస్తాయి. ఐఎమ్ రియలీ సో సారీ. సో చూశారు కదా, ఈ విధంగా సోలో ట్రాక్ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇక్కడ మైక్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం వాయిస్ ఓవర్ రికార్డ్ అని అంటాము. ఇది మనకి ప్రతి ఆడియో ట్రాక్లోనే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ ఆడియో ట్రాక్లో వాయిస్ ఓవర్ కనుక ఇద్దామనుకుంటే డిఫాల్ట్గా మనకి ప్రీమియర్ ప్రోలో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ యొక్క ఆడియో ఇన్పుట్ని సెట్ చేసుకోవాలి. వన్స్ మనం ప్రీమియర్ ప్రోలో ఆడియో ఇన్పుట్ని సెట్ చేసుకోగానే ఈ మైక్స్ అన్నీ కూడా వైట్గా టర్న్ అయినాయి చూసారా. దీని అర్థం ఏంటంటే దే ఆర్ రెడీ టు గో అని అర్థం. ఒకవేళ మీకు ఏ ట్రాక్లో అయితే మీ వాయిస్ ఓవర్ చెప్పుకుందాం అనుకుంటున్నారో ఆ ట్రాక్ పక్కన మైక్ సింబల్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ నాకు ట్రాక్ 1లో ఆడియో ఉంది కాబట్టి నేను అక్కడ చెప్పాలనుకోవట్లేదు, నేను ట్రాక్ 2లోని చెప్పాలనుకుంటున్నా. దాన్ని క్లిక్ చేయగానే మనకి 3 సెకండ్స్ కౌంట్ డౌన్ తర్వాత ఆడియో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ మైక్ సింబల్ మనకి వాయిస్ ఓవర్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి టైమ్ లైన్ ప్యానల్లో ఇక్కడ మనకి చిన్న చిన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిలో మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. మిగతా వాటి గురించి ఫర్దర్గా మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇవి మనం ఎట్లా అప్లై చేయాలో మీకు అప్పుడు నేర్పిస్తాను. దీనిలో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఈ మ్యాగ్నెట్ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 వీడియో క్లిప్స్ ఉన్నాయి కదా, దీన్ని నేను ఇంకొంచెం జూమ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మ్యాగ్నెట్ సింబల్ టర్న్ ఆన్ అయి ఉంది. ఇప్పుడు నేను టర్న్ ఆఫ్ చేస్తున్నాను.
మ్యాగ్నెట్ సింబల్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఏదైనా వీడియో క్లిప్ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ కనుక నేను సెంటర్లో ప్లేస్ చేయాలంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అసలు సెంటర్లో ప్లేస్ అవుతుందా, 1 ఫ్రేమ్ మిస్ అయినట్టే కదా. సో మనకు తెలియట్లా ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్లేస్ అవుతుందో తెలియట్లా. ఇప్పుడు నేను ఈ మ్యాగ్నెట్ సింబల్ని ఆన్ చేసుకుంటా. ఈ మ్యాగ్నెట్ సింబల్ని ఆన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి ఇండికేటర్ చూపిస్తుంది. చూసారా, ఎగ్జాక్ట్గా మనకి ఒక బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ ఇండికేటర్ రావడానికి మనకి ఈ మ్యాగ్నెట్ సింబల్ అనేది యూజ్ అవుతుంది. ఎక్కడైతే కట్ ఉంటుందో అక్కడికి కనుక మనం కొత్త వీడియో క్లిప్ని తీసుకొచ్చినట్లయితే అక్కడ మనకి ఇండికేటర్ అయితే చూపిస్తుంది ఈ మ్యాగ్నెట్ సింబల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లింక్ సెలెక్షన్. ఇది మనకి యూజ్ ఎందుకు అవుతుందంటే ఇన్ కేస్ ఒక వీడియోలో మనకి బోత్ ఆడియో అండ్ అదేవిధంగా వీడియో ఫైల్ ఉన్నప్పుడు రెండు కూడా అన్లాక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫ్రెష్గా చూపిస్తాను. సో దానికోసం కంప్లీట్గా ట్రాక్లో ఉన్న వీడియోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తాను. సో మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఒక వీడియోని డ్రాగ్ చేసుకొని ఈ టైం లైన్లో ప్లేస్ చేస్తున్నాను. దీన్ని కొంచెం నేను జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఓన్లీ వీడియో ట్రాక్ 1లో ఉన్న వీడియోని సెలెక్ట్ చేస్తే అది మనకి ఆడియోని కూడా సెలెక్ట్ చేసేస్తుంది. ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది కదా. అండ్ అదేవిధంగా ఆడియోని సెలెక్ట్ చేస్తే వీడియో కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఇది ఎందుకు అవుతుందంటే ఈ రెండు లింక్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి చూస్తే ఈ రెండు కూడా లింక్లో అయితే ఉంది. సో దీన్ని మనం అన్లింక్ చేయాలి. సో దీనికోసం ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని దీని కనుక క్లిక్ చేసినట్లయితే ఈ రెండు అన్లింక్ అవుతాయి. ఇప్పుడు నేను వీడియోని సెలెక్ట్ చేస్తే వీడియోనే సెలెక్ట్ అవుతుంది అండ్ ఆడియోని సెలెక్ట్ చేస్తే ఆడియోనే సెలెక్ట్ అవుతుంది. లెట్ మీ షో యూ. ఈ విధంగా అనమాట. వీడియో సెలెక్ట్ అయింది, ఇప్పుడు మనకి ఆడియో సెలెక్ట్ అయింది. అదే ఈ రెండు కనుక లింక్ చేయాలనుకోండి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న లింక్ బటన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను వీడియోని సెలెక్ట్ చేస్తే దాంతో లింక్ అయిన ఆడియో సెలెక్ట్ అవుతుంది, ఆడియో సెలెక్ట్ చేస్తే దాంతో లింక్ అయిన వీడియో కూడా సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా అనమాట. మళ్ళీ మనం దీన్ని ఎలా టర్న్ ఆఫ్ చేసుకోవాలి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని లేకపోతే ఒకదాన్ని సెలెక్ట్ చేస్తున్న రెండు సెలెక్ట్ అవుతాయి. మళ్ళీ దీన్ని డిసేబుల్ చేయాలి. ఇప్పుడు మనకి వీడియో అండ్ ఆడియో రెండు సపరేట్గా సెలెక్ట్ అయితే అవుతాయి. ఈ రెండింటిని మనం లింక్ అండ్ అన్లింక్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం. మనం వీడియో ఎడిట్ చేసినప్పుడు కొన్నిసార్లు మనకి చాలా టూల్స్ హెల్ప్ఫుల్ అవుతాయి. ప్రీమియర్ ప్రోలో ఆ టూల్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ టూల్ ఏ విధంగా హెల్ప్ అవుతుందో నేను మీకు నెక్స్ట్ క్లాస్లో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. నేను మీకోసం నెక్స్ట్ క్లాస్లో అయితే వెయిట్ చేస్తూ ఉంటాను. సీ యూ దేర్.